ఓటు బ్యాంక్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు బీసీ రాగం ఎత్తుకుందన్నారు. రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ యువతకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని కల్పిస్తామని మొండి చేయి చూపించారని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీ బిల్లును ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి పాల్పడుతున్నారని చందర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు ప్రజలు గుర్తుకు వస్తారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు జిమ్మిక్కులు ప్లే చేస్తుందని అన్నారు. మోసానికి నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీసీ సమాజాన్ని నయవంచన చేసి మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు, రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరిట నాటకాలు ఆడి మళ్ళీ ఈ రోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్ లో అమలు చేయడం కోసం 20 నెలలు కాలయాపన. ఎందుకు ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు. అందుకోసమే ఈ నాటకాన్ని, ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం. స్థానిక సంస్థలలో ఎన్నికలలో బుద్ధి చెప్తే గాని ఈ కాంగ్రెస్ పార్టీకి గాని ఈ ప్రభుత్వానికి గాని బుద్ధి రాదు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి విధంగా యువతకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కానీ, అదేవిధంగా 20,000 కోట్ల రూపాయలు బీసీ వాళ్ళకు కేటాయిస్తామని చెప్పినటువంటి విషయాలను కానీ అమలు చేయనటువంటి యొక్క ప్రభుత్వం ఎన్నికలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా గట్టెక్కడం అనేటువంటి ఒక ఆలోచనతోనే లేపింది. కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ వర్గాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం.